ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. భారత ప్రభుత్వము లాక్డౌన్ని ప్రకటించినప్పుడు వలస కూలీలు, పేదలు ఉపాధిని కోల్పోయినారు. వాళ్ళకి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడింది. పైగా పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని పొందలేకుండా పోతున్నారు. ఇలాంటి అంశాలను దృష్టి యందు ఉంచుకొని 26/3/2020న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకాన్ని ప్రకటించినారు. ఈ పథకానికి నోడల్ ఏజెన్సీ ఆర్థిక మంత్రిత్వపు శాఖ. ఈ పథకానికి నోడల్ ఏజెన్సీ ఆర్థిక మంత్రిత్వపు శాఖ. ఈ పథకం అనేది ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నియంత్రణలో కలదు. ఇక్కడ చూడండి, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ఎప్పుడు ప్రారంభించినారు? వెన్ వాజ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లాంచ్డ్ అంటే ఆన్ 26th March 2020. ఎందుకోసం ప్రారంభించినారంటే టు ప్రొవైడ్ ఫుడ్ సెక్యూరిటీస్, న్యూట్రిషియస్ ఫుడ్ సెక్యూరిటీస్ టు ది migrant workers and BPL workers who lost employment during the lockdown period. ఓకే, దీనికి నోడల్ ఏజెన్సీ ఏది అంటే ఆర్థిక మంత్రిత్వపు శాఖ. ఎవరి నియంత్రణలో పనిచేస్తూ ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. రైట్. ఈ పథకం కింద ఆహార ధాన్యాలను ఉచితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తుంది. మొదటి దశ, ఫస్ట్ ఫేజ్ 2020 ఏప్రిల్ నెలలోను, మే నెలలో, జూన్ నెలలో అమల్లో ఉంది. సెకండ్ ఫేజ్ 2020 జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇదొక 3 నెలలు. ఇది 5 నెలలు, 5 months వరకు అమల్లో ఉంది. మూడవ దశ సెకండ్ 2021 మే అండ్ జూన్ 2 months మాత్రము అమల్లో ఉంది. నాలుగవ దశ 2021 జూలై నుంచి నవంబర్ వరకు ఉంది. ఐదవ దశ 2021 డిసెంబర్ నుంచి 2022 మార్చి వరకు. ఆరవ దశ 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు. ఏడవ దశ 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఎనిమిదవ దశ 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు. తొమ్మిదవ దశ 2024 జనవరి నుంచి 2028 డిసెంబర్ వరకు ఉందండి.